చిన్నప్పటి నుంచి మన అమ్మమ్మలో, తాతయ్యలో లేదా పక్కింటి వాళ్ళు చెబుతుంటే వింటూ పెరిగాం. "ఏయ్! వాళ్ళు వస్తున్నారు. లోపలికి పారిపో. లేకుంటే పిల్లల్ని ఎత్తుకుపోతారు. వాళ్ళతో పెట్టుకోకు. శాపం పెడితే నాశనం అయిపోతాం." నిజం చెప్పండి. మీలో ఎంతమంది ఈ మాటలు నమ్ముతున్నారు? ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూడో మనిషి. ఈరోజు మనం ఒక ఆపరేషన్ చేయబోతున్నాం. శరీరానికి కాదు, మన మెదడుకి. ట్రాన్స్జెండర్ల గురించి సమాజంలో బలంగా నాటుకుపోయిన కొన్ని పచ్చి అబద్ధాలను, అపోహలను ఈ వీడియోలో బద్దలు కొట్టేద్దాం. మీరు నమ్మేదంతా అబద్ధమని మీకు తెలిస్తే షాక్ అవుతారా లేదా? అయితే అందులో ఫస్ట్ వన్ వచ్చేసి, పిల్లల్ని వాళ్ళు ఎత్తుకుపోతారా? అందరిలో ఉన్న అతిపెద్ద భయం ఇదే. హిజ్రాలు కనిపిస్తే చాలు పిల్లల్ని లోపలికి లాగేసుకుంటారు. కానీ చరిత్రలో కానీ, పోలీసు రికార్డుల్లో కానీ హిజ్రాలు పిల్లల్ని కిడ్నాప్ చేసిన సంఘటనలు ఎక్కడా లేవు. ఇవన్నీ సినిమాల్లో చూపించి లేదా పాతకాలంలో పిల్లలు అన్నం తినకపోతే భయపెట్టడానికి సృష్టించిన కథలు మాత్రమే. నిజానికి వాళ్ళకు పిల్లలంటే చాలా ఇష్టం. తమకు పిల్లలు పుట్టరు కాబట్టి ఎవరి పిల్లలనైనా చూస్తే ప్రేమతో దగ్గరకు తీసుకుంటారు, ఆశీర్వాదిస్తారు. వాళ్ళు కోరుకునేది ప్రేమ, కిడ్నాప్ కాదు. ఇక రెండవ అపోహ, వాళ్ళ శాపానికి అతీంద్రియ శక్తులు ఉన్నాయా? చాలామంది వాళ్ళకు డబ్బులు ఇచ్చేది భయంతోనే. వాళ్ళు గనుక పొరపాటున శపిస్తే మనకు ఏదో కీడు జరుగుతుంది అని నమ్ముతారు. వాస్తవం ఏంటంటే వాళ్ళు మనలాంటి మామూలు మనుషులే. వాళ్ళకు ఎలాంటి మంత్రశక్తులు కానీ, అతీంద్రియ శక్తులు కానీ లేవు. మరి ఎందుకు అలా శపిస్తారు? సమాజంలో వాళ్ళకు రక్షణ లేదు. ఎవరైనా వాళ్ళని ఏడిపించినా, దాడి చేసినా వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి ఉన్న ఏకైక ఆయుధం ఈ భయం. ఎదుటి వారిని మానసికంగా భయపెట్టి తమ జోలికి రాకుండా చూసుకోవడానికి వాళ్ళు చేసే ఒక సైకలాజికల్ డిఫెన్స్ మాత్రమే ఇది. అయితే మూడవ అపోహ, హిజ్రా, ట్రాన్స్జెండర్, గే అందరూ ఒకటేనా? చాలామందికి ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది. అందరిని కలిపి ఒకే ఘాటన కట్టేస్తారు. కానీ వాస్తవం ఇది కాదు. వీళ్ళందరూ వేరు వేరు. అయితే ఫస్ట్ వన్ వచ్చేసి గే. అంటే ఒక అబ్బాయికి ఇంకొక అబ్బాయి మీద కలిగే ఆకర్షణ మాత్రమే. వీళ్ళు చూడ్డానికి అబ్బాయిలాగే ఉంటారు, అలాగే ప్రవర్తిస్తారు. కేవలం వాళ్ళ సెక్సువల్ ఓరియంటేషన్, ఆకర్షణ మాత్రమే తేడా. సెకండ్ వన్ వచ్చేసి ట్రాన్స్జెండర్. అంటే పుట్టుకతో వచ్చిన శరీరంతో సంబంధం లేకుండా మనసులో వేరే జెండర్ అని ఫీల్ అయ్యే వాళ్ళు. అబ్బాయి బాడీలో అమ్మాయి మనస్సు. ఇది జెండర్ ఐడెంటిటీకి సంబంధించిన విషయం. ఇక లాస్ట్ వన్ వచ్చేసి హిజ్రా. ఇది ఒక సంస్కృతి, ఒక కమ్యూనిటీ. ఇల్లు వదిలి వచ్చిన ట్రాన్స్జెండర్లు గురు శిష్య పద్ధతిలో ఒక గ్రూపుగా ఏర్పడితే వాళ్ళని హిజ్రాలు అంటారు. ఇక నాలుగవ అపోహ, ఇది ఒక మానసిక రోగమా? ఇంకొంతమంది మేధావులు ఉంటారు, వీళ్ళకి ఏదో మెంటల్ రోగం, డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తే సెట్ అయిపోతారు అంటారు. కానీ వాస్తవానికి ఇది ఒక జబ్బు కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ప్రపంచంలోని పెద్ద పెద్ద సైకియాట్రిక్ అసోసియేషన్లు అన్నీ తేల్చి చెప్పాయి, ట్రాన్స్జెండర్గా ఉండటం అనేది మానసిక వ్యాధి కాదు. ఇది మనుషుల్లో ఉండే ఒక వైవిధ్యం మాత్రమే. ఉదాహరణకు కొందరు ఎడమ చేత్తో రాస్తారు, అంత మాత్రాన వాళ్ళకి రోగం ఉన్నట్లా ఇది కూడా అంతే. ఇంకా కొన్ని చిన్న చిన్న అపోహలున్నాయి, వాటిని ఫాస్ట్గా చూసేద్దాం. ఇది వాళ్ళ సొంత నిర్ణయం అని లేదా ఫ్యాషన్ అని కొంతమంది అనుకుంటారు. కానీ ఎవరు కావాలని కష్టాలను కోరుకోరు. ఇది పుట్టుకతో మెదడులో జరిగే నిర్ణయం. నెక్స్ట్ వన్ వచ్చేసి, వాళ్ళు కేవలం భిక్షాటన లేదా సెక్స్ వర్క్ మాత్రమే చేయగలరు. కానీ ఇది తప్పు. సమాజం అవకాశం ఇవ్వకపోవడం వల్లే వాళ్ళు ఆ పనులు చేస్తున్నారు. అవకాశం ఇస్తే కలెక్టర్లు, డాక్టర్లు కూడా అవుతారు. తర్వాత వచ్చేసి ట్రాన్స్జెండర్లందరూ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళే. కానీ లేదు, సర్జరీ చాలా ఖరీదైంది, అలాగే రిస్కీ కూడా. కొంతమంది చేయించుకుంటారు, చాలామంది సర్జరీ లేకుండానే తమను తాము ట్రాన్స్జెండర్గా గుర్తించుకుంటారు. చూసారా ఫ్రెండ్స్, ఇన్నాళ్ళు మనం నమ్మింది ఎంత తప్పో. ఈ అపోహలే వాళ్ళ జీవితాలను నరకంగా మారుస్తున్నాయి. మన భయమే వాళ్ళ పాలిట శాపంగా మారుతుంది. ఇకనైనా ఈ మూఢనమ్మకాలను పక్కన పెట్టేద్దాం, నిజాలను తెలుసుకుందాం. వాళ్ళని చూసి భయపడడం కాదు, అర్థం చేసుకోవడం మొదలు పెట్టేద్దాం. ఈ వీడియోలో నేను చెప్పిన పాయింట్స్ మీ కళ్ళు తెరిపించాయా? అయితే ఈ నిజాన్ని అందరికీ షేర్ చేయండి. ముఖ్యంగా మీ పాత చింతకాయ పచ్చడి కథలు చెప్పే వాళ్ళకు చూపించండి. నిజం తెలుసుకోండి, మనిషిని మనిషిగా గౌరవించండి. ఇలాంటి మరిన్ని నిజాల కోసం మూడో మనిషి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.